హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ జన్ నివేష్ మ్యూచువల్ ఫండ్లో జస్ట్ మనం 250 రూపాయలు పే చేయడం ద్వారా మినిమం 2,50,000 మ్యాక్సిమం 68 లక్షల రూపాయలను రిటర్న్గా పొందవచ్చు. అది ఎలాగంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపి. ఈ పద్ధతి ద్వారా మనం అమౌంట్ పే చేయడం ద్వారా అది కాంపౌండింగ్ అవుతూ కొంతకాలం తర్వాత మనకి అధిక రిటర్న్స్ని అందివ్వడం జరుగుతుంది. ఈ మ్యూచువల్ ఫండ్ని జస్ట్ 250 రూపాయలతోనే మనం స్టార్ట్ చేయవచ్చు. ఈ అకౌంట్ని అన్ని వర్గాల వారు ఓపెన్ చేసి అమౌంట్ని డిపాజిట్ చేయవచ్చు. ఈ ఎస్బీఐ జన్ నివేష్ అకౌంట్ని మనం డైరెక్ట్గా ఎస్బీఐ బ్యాంక్ ద్వారా కానీ లేదా ఆన్లైన్ ద్వారా కానీ పొందవచ్చు, లేదా ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కూడా మనం ఈ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ఎస్బీఐ జన్ నివేష్ మ్యూచువల్ ఫండ్ని ఆగస్టు 31, 2021లో లాంచ్ చేశారు. దీని ఫండ్ వాల్యూ వచ్చి 34,895 కోట్లు. అంటే అంతమంది ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారన్నమాట. నెక్స్ట్ ఈ ఎస్బీఐ జన్ నివేష్ ఫండ్ యొక్క అమౌంట్ని ఎస్బీఐ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే నిఫ్టీ 50 స్టాక్స్లో 50%, బాండ్స్లో 50% ఇన్వెస్ట్ చేస్తారు. అందువల్ల ఈ ఫండ్ కొంచెం తక్కువ రిస్క్ కలిగి ఉంటుందని చెప్పవచ్చు. ఈ ఫండ్లోని అమౌంట్ని మనం ఎప్పుడన్నా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎప్పుడన్నా విత్డ్రా చేసుకుని బయటికి తీసుకోవచ్చు. కానీ మనం ఇన్వెస్ట్ చేసిన 365 రోజుల్లోపు విత్డ్రా చేసుకోవాలి అనుకుంటే దానికి 1% ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ అనేవి పడతాయి. అదే 1 ఇయర్ దాటిన తర్వాత మనం అమౌంట్ విత్డ్రా చేసినట్లయితే ఏ విధమైన ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ అనేవి ఉండవు. నెక్స్ట్ దీంట్లో ఎక్స్పెన్షన్ రేషియో అనేది 0. అంటే ఫండ్ మెయింటెనెన్స్ కోసం నార్మల్గా కొంత అమౌంట్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది. కానీ దీంట్లో ఏ విధమైన మెయింటెనెన్స్ ఛార్జెస్ వసూలు చేయబడవు. నెక్స్ట్ ఈ ఫండ్ లాస్ట్ 4 ఇయర్స్లో ఎంత రిటర్న్స్ ఇచ్చిందో చెక్ చేసినట్లయితే లాస్ట్ 1 ఇయర్లో 9.9%, లాస్ట్ 2 ఇయర్స్లో 16.23%, లాస్ట్ 3 ఇయర్స్లో 12.69%, లాస్ట్ 4 ఇయర్స్లో 11.75% అందివ్వడం జరిగింది. ఈ విధంగా యావరేజ్ 12% ఇంట్రెస్ట్తో మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఒక పర్సను ప్రతిరోజు 250 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు పే చేసినట్లయితే అతను పే చేసిన అమౌంట్ మొత్తం కలిపి 4,56,250 రూపాయలు అవుతుంది. కానీ అతనికి వచ్చే రిటర్న్స్ 6,08,000 రూపాయలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు 250 రూపాయలు చొప్పున 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసినట్లయితే అతను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 9,12,500 రూపాయలు. కానీ అతనికి వచ్చే రిటర్న్స్ చూసినట్లయితే 16,80,000 రావడం జరుగుతుంది. అదే 15 సంవత్సరాలకి 13,68,750 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 35,70,000 రావడం జరుగుతుంది. అదే 20 సంవత్సరాలకి 18,25,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే రిటర్న్గా 68,98,930 రూపాయలు రిటర్న్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ డైలీ కాకుండా వీక్లీ 250 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా 5 సంవత్సరాలకి 65,000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా 89,264 రూపాయలు రిటర్న్గా పొందవచ్చు. అదే 10 సంవత్సరాలకి 1,30,000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా 2,50,975 రూపాయలు రిటర్న్గా పొందవచ్చు. అదే 15 సంవత్సరాలు 1,95,000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా 5,44,755 రూపాయలు రిటర్న్గా పొందవచ్చు. అదే 20 సంవత్సరాలకి 2,60,000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా 10,78,465 రూపాయలు రిటర్న్గా పొందవచ్చు. నెక్స్ట్ ఇదే విధంగా మనం మంత్లీ 250 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 5 సంవత్సరాలకి 15,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే 20,872 రూపాయలు రిటర్న్గా పొందవచ్చు. అదే 10 సంవత్సరాలకి 30,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే 58,335 రూపాయలు రిటర్న్గా పొందవచ్చు. 15 సంవత్సరాలకి 45,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 1,26,394 రూపాయలు రిటర్న్గా పొందవచ్చు. 20 సంవత్సరాలకి 60,000 ఇన్వెస్ట్ చేసినట్లయితే 2,50,037 రూపాయలు రిటర్న్గా పొందవచ్చు. ఈ విధంగా ఎస్ఐపి రూపంలో డైలీ కానీ వీక్లీ కానీ మంత్లీ కానీ మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా 12% ఇంట్రెస్ట్తో ఈ విధంగా అధిక మొత్తాన్ని పొందవచ్చు. నెక్స్ట్ మీరు ఈ విధంగా డైలీ వీక్లీ మంత్లీ రూపంలో కాకుండా ఒకేసారి లంసమ్గా అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి అనుకుంటే మీరు మినిమం 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. సపోజ్ మీరు మినిమం 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసి 20 సంవత్సరాలు వదిలేసినట్లయితే మీకు 20 సంవత్సరాల తర్వాత 54,463 రూపాయలు రావడం జరుగుతుంది. అదే 20 సంవత్సరాలు ఒకేసారి అమౌంట్ ఇన్వెస్ట్ చేసి 20 సంవత్సరాలు వదిలేసినట్లయితే 2,72,314 రూపాయలు రిటర్న్గా రావడం జరుగుతుంది. అదే 50,000కి 5,44,628 రూపాయలు. అదే 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 10,89,256 రూపాయలు రిటర్న్గా రావడం జరుగుతుంది. అంటే మనం 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే 20 సంవత్సరాల తర్వాత 10,89,256 రూపాయలు వస్తుంది. అంటే మనకి ఇయర్లీ 4,500 రూపాయల ఇంట్రెస్ట్తో రావడం జరుగుతుందన్నమాట.
ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ జన్నివేష్ మ్యూచువల్ ఫండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.